కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా సూపర్ 6 అని పెట్టి చెప్పని అబద్ధం చెప్పకుండా చెప్పి ప్రజలను మోసం చేశారు. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి అని చెప్పారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 లెక్కన ఇస్తామన్నారు. ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సహాయం చేస్తామన్నారు. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదిగా 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పి అందులో ఇంకా 1,50,00,000 మందికి సిలిండర్స్ గ్యాస్లు ఇవ్వకుండా మభ్యపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్ అని చెప్పినారు. ఎక్కడా కూడా చెప్పినవి అమలు చేయలేదు. ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేసింది ప్రతి గ్రామంలో 3 నుండి 4 బెల్ట్ షాపులు, పెద్ద గ్రామాల్లో 10 నుంచి 15 బెల్ట్ షాపులు పెట్టి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ పసుపు కుంకుమాలను అవమానిస్తా ఉన్నారు. రికార్డు స్థాయిలో గంజాయి సప్లై జరుగుతా ఉంది. ఈ రాష్ట్రంలో పట్టించుకున్న ముఖ్యమంత్రి లేడు, ఉప ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు, జిల్లాలో ఎమ్మెల్యేలు లేరు. ఈ గంజాయి వల్ల విద్యార్థులు, ఇంజనీరింగ్ కాలేజెస్ లో చదివే విద్యార్థులు, డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులు చాలా మంది దీనికి అలవాటు పడి ప్రాణాలు కూడా కోల్పోతా ఉన్నారు. అరికట్టలేదు. అదేవిధంగా పేదలకు రేషన్ కష్టాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా రేషన్స్ కి సంబంధించి వెహికల్స్ పెట్టి నేరుగా ఇంటికే చేర్పించే విధానం తీసుకొచ్చి భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని తీసివేసి ఈ రోజు రేషన్ షాపుల దగ్గర అవ్వా తాతలు పడుతున్నటువంటి బాధలు మీరు చూస్తా ఉన్నారు టీవీ ఛానల్స్ లో. నిన్ననే ఒక మహిళ కూడా చనిపోయింది. దాదాపు 9,200 వెహికల్స్ ఆపరేటర్లు ఆధారపడి దాని మీద జీవనం గడుపుతుంటే వాళ్ళ పొట్టగొట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఒకసారి చూస్తా ఉంటే బాధేస్తుంది. వాలంటీర్స్ విషయం తీసుకోండి. నెలకి 10,000 ఇస్తామన్నారు, కంటిన్యూ చేస్తామన్నారు. ఈ రోజు వాలంటీర్స్ కి కూడా పంగనామాలు పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ చాలా బాగా పనిచేసింది. ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం, చిన్న బిడ్డలైనా కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారు. ఈ రోజు ఆ నెలకి 10,000 ఇస్తానన్నటువంటి ఆ జీతం ఏమైందో వాలంటీర్స్ ను పట్టించుకునే వాళ్లే లేరు. ఈ రోజు డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుతున్నవి.